ఎంత డల్గా ఉన్నాడు? రాత్రంతా ఆలోచించి ఆలోచించి నిద్రపట్టి ఉండదు. ఉండు, కాస్త ఓదా చూస్తా. ఏమండి ఏమండి, నన్నే పిలిచారా? లంచ్ లో మీతో కొంచెం మాట్లాడాలి. క్యాంటీన్కి రండి. నన్నే నన్నేనండి? నన్నే రమ్మంటున్నారా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి. అదే ఏం లేదండి, నిన్న సినిమాకు మీరు హుషారుగా వచ్చారు, కానీ వాళ్ళంతా తీసుకొచ్చి మీ హుషారు పాడు చేశాను కదూ. సారీ, అసలు నేను ఒకదానే వద్దాం అనుకున్నాను. తీరా బయలుదేరేటప్పుడు వాళ్ళంతా వస్తానని చెప్పారు. వద్దంటే బాగుండదు కదండి. అవునండి. సో సారీ. పోతే మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమీ లేదండి, మన స్టాఫ్ అంతా మిమ్మల్ని పిసిని కొట్టు అంటున్నారు. అది వింటుంటే బాధగా ఉంది. నిజంగానండి? అవునండి, పైగా మీరు కాఫీ నీళ్ళైనా పోయించారంట. నేను మీరంత ఖర్చు పెట్టడం చూసిన తర్వాత మిమ్మల్ని పిసిని కొట్టిన ఎలా అనుకుంటాను చెప్పండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఈ చెడ్డ పేరు పోవాలంటే మీరు ఒక పని చేయాలి. ఏమిటండి అది? రేపు ఆదివారం మీ పుట్టినరోజున అందరికి ఒక చిన్న పార్టీ ఇచ్చేయండి. పార్టీయా? ఓకే. ఏమండి, ఇది మార్చి నెల కదండి, మరి ఫిబ్రవరిలోనే నా పుట్టినరోజు అయిపోయింది. పర్వాలేదండి, ఎవరికి తెలియదుగా. అంతే అంటారా? పార్టీ ఇచ్చేద్దాం. మీరు చెప్పారుగా, ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. మీకు పుట్టినరోజు సంతోషం, మా పుట్టి వాళ్ళు పెట్టినరోజు సంతోషం. హలో, పుట్టినరోజు నాకు కాదు, ఆయనకి. నీ చేస్తే ఇప్పిస్తేనే బాగుంటుందని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరినీ టిఫిన్లు తీసుకోమనండి. థ్యాంక్స్. మీరందరూ టిఫిన్లు తీసుకోండి. ఎక్స్ట్రాగా ఏం కావాలో తీసుకోమని చెప్పండి. ఏం కావాలంటే అవి తీసుకోండి. ఎక్స్ట్రాగా డబ్బులు సరిపోయాము. పర్వాలేదు. ఎక్స్ట్రాగా ఎవరికి ఏం కావాలంటే అవి తీసుకోండి. కమాన్ 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 కమాన్. సార్ అందరికి టిఫిన్ ఇమ్మంటారా? ఇమ్మని చెప్పాను కదా. ఏమంటారు సార్? ఎవరికి ఏం కావాలి సార్? విభు. అలాగే సార్. సార్ 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 కేక్ ఏం చేయాలి సార్? నువ్వు తిను. అలాగే. యో కట్టేసి అందరికి పెట్టాయా. హలో 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 హలో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో శంకర్ గారు, చెక్ ఎట్లా సార్? చెక్కు సంగతి తర్వాత చూసుకొచ్చి కూర్చోండియా. సార్ మైసూర్ బాగా తీసుకుంటారా? తొందరగా తీసుకురండి. పెట్టండి. కమా. సార్ ఐస్ క్రీమ్ కూడా తీసుకుంటారా? ఐస్ క్రీమ్ కూడా తీసుకురండి. కమా కమా త్వరగా. ఏమిటండి వెతుకుతున్నారు? ఏమండి, నాకు తెలుసులేండి, సుధ కోసమేగా. ఆవిడ బావగారు వచ్చారు, మాట్లాడుతుంది. బావంటే బావ కాదు, వాళ్ళ పక్కింటి అబ్బాయి బావా అంటుంది. అంటే అంటే రోజు గంటైనా ఇద్దరు మాట్లాడుకోకపోతే దానికి పిచ్చెక్కినట్టుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎక్కడో ఆ పొదల చాటు నుండి ఉంటారు. వచ్చే పాప. సార్ సార్ బాధింగ్ అయిపోయింది సార్. అయిపోయింది సార్. అవునంతే మరదలా, రోజుకి నా పార్టీ ఒకటి పెట్టించాలు. మా ఫ్రెండ్స్ కూడా పిలుచుకొని వస్తా. ఇలాంటి పీజీ దొరకద్దు. పీజీ అంటే? పీజీ అంటే పిసిని గొట్టు. ఆయన పిచ్చి కొట్టా? అయ్యో, మామూలు పిసిని కొట్టు కాదు. నాకు మా బ్యాంక్ లో ఉన్న వాళ్ళకి ఒక్కరోజైనా కాఫీ పోసిన పాప అనుకోలేదు. అతను నేనంటే పిచ్చి. అందుకని నేను విజయ కలిసి ఎలాగైనా అతని చేత డబ్బు ఖర్చు పెట్టించాలని ఒక బ్రహ్మ. నమస్తే. మీరా? రండి. బావా, ఈయన మిస్టర్ శంకరం గారని. హౌ డు యు డు బ్రదర్? ఫైన్. నా టైమింగ్ సుధా, వెళ్ళొస్తాను. సీ యు. ఇంతమంది వస్తారని అనుకోలేదు. అందరూ వస్తారు, మీరు పిలిస్తే రాకుండా ఉంటారా? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు ఉండదండి? మీరు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. నేనంటే మీకెందుకండి అంతేది? ఇది కాదండి, పిచ్చి. మీరంటే నాకు పిచ్చండి. సీతను సంతోష పెట్టాలనే పిచ్చితోనే కదండి అడగ్గానే బంగారు లేడు కోసం పరిగెత్తి కష్టాలు కొని తెచ్చుకున్నాడు ఆ పిచ్చి రావుడు. అలాగే మీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను. మీరు సంతోషిస్తాను అంటే ఇంకా కొన్ని వందలు ఖర్చు పెడతాను. మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించాను, అందుకే పిచ్చివాణ్ణి. ఆల్ రైట్, ప్రేమించిన వాడికి మీరిచ్చే బహుమానం పిచ్చి. గుడ్, వెరీ గుడ్. వస్తాను. థ్యాంక్ యూ. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదే పాపం, అతను మా మాట విని బాధపడ్డాడు. కాని కూడా ఖర్చు పెట్టడనే కదా మనం పీజీ అనేవాళ్ళం.
కేవలం నా కోసం ఇంత ఖర్చు పెట్టాడు. ఇప్పుడు నేను కూడా ఆ మాట అనేసరికి ఎంతో బాధపడి ఉంటాడు. అందుకే రాలేదంటావా? ఇది కల కాదు, నిజం. ఏ మళ్ళీ ఏదైనా కొత్త స్కీమ్ ఆలోచించుకుని వచ్చారా? కాదు, సారీ చెప్పడానికి వచ్చాను. మీరు దేనికైనా సమర్థులు. ఏమండి, సరదాగా మిమ్మల్ని ఏడిపించాలని అలా చేశాను. నిజంగా మీకు స్తోమత లేకపోయినా నా కోసం ఇంత ఖర్చు పెట్టారని తెలిసాక నేను చేసిన తప్పని తెలుసుకున్నాను. చాలా బాధపడ్డాను. వస్తాను. పోస్ట్. ఏమిటి, ఈరోజు సెలవు ఇచ్చారా, సెలవు పెట్టారా? కూర్చోండి. ఏమిటి అలా ఉన్నారు? మా అక్కయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏమని? అక్కయ్యకి ఒంట్లో బాగుండలేదని. వెళ్తారా? లేదు, అక్కయ్య ఇక్కడికి వస్తుందట. మరెందుకు దిగులు పడుతున్నారు? మా అక్కయ్య గురించి మీకేం తెలియదు కాబట్టి నేనెందుకు దిగులు పడుతున్నానో మీకు తెలియదు. ఆమె మాకు పేరుకి అక్కయినా అమ్మ కంటే ఎక్కువ. మామూలుగా లోకంలో అమ్మను మించిన దైవం, త్యాగశీలి వేరెవ్వరూ ఉండరు. కానీ మాకు మాత్రం మా అక్కను మించిన దైవం, త్యాగశీలి ఇంకెవ్వరూ లేరు. ఆమె లేకపోతే ఈనాడు మేం లేము, మా కుటుంబం ఉండేది కాదు. అంతటి త్యాగశీలి అక్క కథ ఒక విషాద గాథ. ఒక విధంగా అక్క గాథ విషాదంగా మారటానికి కారణం మేమే. నాకంతగా జ్ఞానం తెలియని రోజుల్లో మా నాన్నగారు వీరభద్రరావు పెద్ద హరికథ భాగవతారు గారు. ఆయనకు చుట్టుపట్ల హరికథలు చెప్పడంలో పెద్ద పేరుండేది. మా అక్కయ్య కూడా ఆయనతో పాటు హరికథలకు వెళుతూ ఉండేది. అలా తను సరదాగా హరికథలు చెప్పడం నేర్చుకుంది. ఇంతలో మా నాన్నగారు హఠాత్తుగా చనిపోయారు. మా కుటుంబ పోషణాభారం మా అక్కయ్య మీద పడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తను సరదాగా నేర్చుకున్న హరికథలు మమ్మల్ని పోషించడం కోసమని చెప్పటం మొదలుపెట్టింది.